డియర్ బ్రదర్స్, యానీ బిసెంట్ గారి ఉత్సవాలు ప్రతి ఏటా జరిపే వారోత్సవాలు సందర్భంగా ఈ రోజు దాకా ప్రసంగించిన వక్తలు చాలా మంది చాలా విషయాలను మీకు అందజేసి ఉంటారు. ప్రపంచంలో జీవించిన అద్భుతమైన వ్యక్తుల్లో యానీ బిసెంట్ గారు ఒకరు. మన సనాతన వాంగ్మయంలో వ్యాస మహర్షి గురించి మనకందరికీ తెలుసు. వ్యాసుల వారు భాగవతము, మహాభారతము వాటి యొక్క గ్రంథకర్త అని, అలాగే వేదాలన్నిటినీ చదివి ఎన్నున్నాయో చాలా వాటిని చదివి 4 భాగాలుగా సంకలనం చేసిన వారు. అలాగే దశ పురాణాలని వ్యాసులు వ్రాశారని, ఇంకా ఉప పురాణాలు విని కూడా చాలా వ్రాశారు, చాలా రచించారు. ఎన్నో సాధనలు వారివి. అంటే వ్యాస మహర్షి ఒకరే ఇన్ని సాధించగలరా, ఇంత పని చేయగలరా అని చాలా మందికి అనుమానం వస్తూ ఉంటుంది అప్పుడు. అలాగే షేక్స్పియర్ గురించి కూడా మనకి కాలేజీల్లో చదువుకున్నాం. షేక్స్పియర్ డ్రామాస్ ఎన్ని డ్రామాలో ఆయనే రాశారా, అసలు అలాంటి వ్యక్తి ఉండేవాడా అని కూడా అనుమానం ఉంది. అంటే బహు సాధనలు ఉన్న వాళ్ళ గురించి ఇలా ఆశ్చర్యపడడం కద్దు. అలాగే మన యానీ బిసెంట్ గారు ఎన్నో ప్రతిభలు విద్వత్తులు ఉన్న మహామనీషి కాబట్టి ఆవిడ జీవితంలో ఎన్ని కోణాలో, ఎన్ని ఆవిష్కరణలో, ఎంత చూస్తే అంత కొత్త విషయాలు కనిపిస్తూ ఉంటాయి. ఎలా చేయగలిగారు ఆవిడ జీవించిన కాలంలో అంటే ఆమె చాలా అసాధారణ వ్యక్తి అనుకోవడంలో ఆశ్చర్యపడాల్సిందేమీ లేదేమో అనిపిస్తుంది. ఇంకొన్ని జనరల్ విషయాలు మాట్లాడే ముందు నేనేమనుకుంటున్నానంటే, స్ట్రైట్ అవే సబ్జెక్ట్కి వెళితే, సబ్జెక్ట్ మాట్లాడిన తర్వాత ఒకవేళ సమయం ఉంటే ఆవిడ చేసిన ప్రత్యేకమైన కొన్ని సాధనలు, దివ్యజ్ఞాన సమాజానికి చేసిన సాధనలు ఒకవేళ టైం ఉంటే విషయాలన్నీ చెప్పాలని, అందరికీ తెలపాలని ఒక నియమం ఏమీ లేదు. ఒకవేళ సమయం ఉంటే వాటిని కూడా చూసే ప్రయత్నం చేద్దాం. నేను ఇచ్చిన సబ్జెక్ట్ సంజీవరావు గారు అడిగినప్పుడు యానీ బిసెంట్ గారు యువతకు స్ఫూర్తి విద్యా ప్రదాత అని ఇచ్చాను. ఊరికే ఆఫ్ హ్యాండ్ గా ఇచ్చిన సబ్జెక్టు. అయితే లక్కీగా చాలా మంది పెద్ద వ్యక్తుల ద్వారా నేను తెలుసుకున్న విషయాలు, ఫర్ ఎగ్జాంపుల్ శ్రీరామ్ గారు మాట్లాడుతుంటే ఆవిడ గురించి, అలాగే కేఎన్ రామనాథన్ గారు మాట్లాడుతుంటే, అలాగే రుక్మిణీదేవి గారు మాట్లాడుతుంటే, శంకర మీనన్ మాట్లాడుతుంటే, ఇలా చాలా మంది మాటల ద్వారా వారి గురించి చాలా విషయాలు నాకు ఫస్ట్ పర్సన్ లో నాకు తెలిసాయి. కాబట్టి అవి నేను ఇక్కడ పొందుపరిచాను. వాళ్ళ గురించి కూడా తర్వాత కూడా కొంత ప్రస్తావిస్తాను. సరే, ఎవరైతే ఆలోచనాపూరిత జీవితాన్ని జీవిస్తారో, సేవా తత్పరతతో జీవిస్తారో, అలా జీవించిన వారు ఇతరుల్ని ప్రభావితుల్ని చేయడానికి ప్రధానంగా 2 రంగాలను ఎన్నుకుంటారు అని జనరల్ గా చరిత్ర చెబుతోంది. 1 విద్య, 2 వైద్యము. ఈ 2 గుంటూరులో మనం అందరి డాక్టర్స్ కూడా మన త్రయమో 4 5 సుశీలాదేవి గారు, అలాగే దయాసాగర్, ఎంతమందో, దయాకర్ గారు, హనుమంతరావు గారు, ఆమంచెల శేషాచలపతిరావు గారు, వీళ్ళందరూ వైద్యంలో చాలా కృషి చేసిన వారు. యానీ బిసెంట్ గారు విద్య ద్వారా ఆవిడ సర్వీస్ అందించింది, ఆవిడ సేవలు అందించింది, అందరినీ ఉత్సాహితుల్ని చేసింది. ఆవిడ ఏమంటారంటే, విద్య ద్వారా విద్యార్థులని వివేకవంతులని చేయవచ్చు, మంచి పౌరులుగా తీర్చిదిద్దవచ్చు అని వారు ప్రగాఢంగా నమ్మారు. విద్యార్థుల్ని వివేకవంతుల్ని చేయొచ్చు, మంచి పౌరులుగా తీర్చిదిద్దవచ్చు అని
నమ్మారు. విద్య ద్వారా ఇది సాధ్యము అని. ఆ రోజులలో మనకందరికీ తెలిసిన విషయం ఏంటంటే ఆంగ్లేయుల పరిపాలనలో భారతదేశానికి సూటబుల్ అయిన కావలసిన విధానాన్ని విద్యా విధానాన్ని పాలకులు ఏర్పరచలేదు. ఆంగ్లేయులు ప్రాభవాన్ని పెంచే దిశలో విద్యా విధానం ఉండేది కానీ భారతదేశానికి పనికొచ్చేట్టుగా భారతదేశ ప్రజలు వారికి ఉపయోగపడేట్టుగా విద్యా విధానం ఉండేది కాదు. సో భారతదేశానికి యానీ బెసెంట్ గారు రాకముందే ఎట్లా ఐర్లాండ్ గురించి ఐర్లాండ్ని ఫ్రీ చేయాలని అనుకున్నారో అట్లాగే భారత దేశాన్ని కూడా ఈ శృంఖలాల నుంచి బయటకు తీసుకురావాలని చాలా ప్రణాళికలు వారి మదిలో రచించుకున్నారట, వారి మనసులో రాసుకున్నారట. సో రాకముందు నుంచే భారతీయుల్ని బంధ విముక్తుల్ని చేయడానికి అలాగే స్వయం పరిపాలన వైపు వారిని తీసుకెళ్లాలని వారందరినీ అటువైపు దారి మళ్లించాలని ఆలోచించి ప్రణాళికలు తయారు చేసుకుని ఇండియాకు వచ్చారు యానీ బెసెంట్ గారు. తయారు చేసుకున్న ప్రణాళికలను చాలా నేర్పుతో ఎగ్జిక్యూట్ చేశారు. అంటే వాటిని ముందుకు తీసుకెళ్లారు. ప్రణాళికలను తయారు చేసుకోవడం ఒకటైతే వాటిని అమలుపరచడంలో ఎగ్జిక్యూట్ చేయడంలో వారు కృతకృత్యులయ్యారని చెప్పాలి. భారతదేశానికి తగిన అంటే సూటబుల్ అయిన భారతీయ నాగరికతను పెంపొందించే సంస్కృతిని తెలియజెప్పే విలువలను పెంచే ప్రోత్సహించే విధంగా విద్యా విధానం ఉండాలి అని యానీ బెసెంట్ గారు ఆలోచించేవారు. భారతీయ నాగరికత అందరికీ విద్యార్థులకు తెలవాలి, సంస్కృతి అంటే ఏమిటో బోధపడాలి, విలువలు ఏమిటి అనేవి కూడా విద్యార్థులకు బాగా తెలవాలి, అవి పెరిగేటట్టుగా వాటిని ప్రోత్సహించే విధంగా విద్యా విధానం ఉండాలని యానీ బెసెంట్ గారు ఆలోచించేవారు. ఇవి బ్రిటిష్ విద్యా విధానంలో లేవు. ఆ విధానంలో పాశ్చాత్యత చోటు చేసుకుందేమో కానీ లేకపోతే వారి ప్రభావాన్ని తెలిపే పాఠ్యాంశాలని వాళ్ళ పుస్తకాల్లో రాసుకున్నారేమో కానీ భారతీయత అనేది కనుమరుగైంది అని చెప్పింది ఆవిడ. అబ్బాయిలకి వారితో పాటు అమ్మాయిలకు కూడా విలువలతో కూడిన విద్యను అందించాలని కార్యాచరణ చేపట్టారు. అబ్బాయిలకి అమ్మాయిలకు కూడా విలువలతో కూడిన విద్యను ప్రసాదించాలి అని ఆచరణను చేపట్టారు, కార్యోన్ముఖులు అయ్యారు అని అనుకోవచ్చు. ఏబి గారి ప్రకారం, యానీ బెసెంట్ గారి ప్రకారం విద్య అనేది మనిషిని నీతివంతులుగాను ఆధ్యాత్మికతతోనూ తీర్చిదిద్దాలని ఆవిడ అభిప్రాయం. ఏబి గారి ప్రకారం విద్య అనేది మనుషుని నీతివంతంగా మారలీ స్పిరిచువలీ నీతివంతులుగా ఆధ్యాత్మికతతోనూ తీర్చిదిద్దాలనేది ఆవిడ అభిప్రాయం. పై వాటితో పాటు పై రెండు ముఖ్యమైన విషయాలతో పాటు విద్య మనిషికి తెలివితేటలను పెంచేదిగా ఉండాలి అని అనుకునేవారు. విద్యార్థులకి తెలివితేటలు పెరగాలి, ఆధ్యాత్మికత అంటే ఏమిటో తెలవాలి, మతం అంటే ఏమిటో తెలవాలి, మత సారాలు ఏమిటో బాగా బోధపడాలి, ఇతర మతాలు అంటే ఏమిటో తెలుసుకోవాలి. ఇవన్నీ తెలుసుకుంటూ అలాగే మారల్ రెక్టిట్యూడ్ అంటే నీతివంతులుగా మారి తెలివితేటలు కూడా పెంచేదిగా ఉండాలి విద్యా విధానం అని ఆవిడ అనుకొని అటువంటి కార్యక్రమాలని రూపొందించారు. సో విద్యార్థులకి సమగ్రమైన ఎదుగుదల అంటే హోలిస్టిక్ అడ్వాన్స్మెంట్, సమగ్రమైన ఎదుగుదల అవసరమని ముఖ్యమని భావించారు యానీ బెసెంట్ గారు. నీతి లేని ఆధ్యాత్మికత లోపించిన కేవలం డబ్బు కోసం ఉద్యోగం కోసం ఉద్యోగాల్ని డబ్బుని సంపాదించి పెట్టే విద్యా విధానాన్ని ఆమె అంగీకరించలేదు. విద్యార్థులు
యువత స్పెషలీ సమగ్రమైన విద్యను సొంతం చేసుకుని భావి భారత పౌరులుగా ఎదగాలని ఆయన బిసెంట్ గారు ఆకాంక్షించారు. భారతదేశపు అసలైన భారతీయతో కూడిన భారతీయత అంటే ఇండియనైజేషన్ అది మర్చిపోయారు ఆ రోజుల్లో. ఇండియా అంటే ఏమిటి, సంస్కృతి అంటే ఏమిటి, మతాల ఏమిటి, మతాల ఆరిజిన్ ఏమిటి, ఇవన్నీ మర్చిపోయారు. సంస్కృతి అంతా మర్చిపోయారు. మర్చిపోయేట్టు చేశారు వాళ్ళు పాశ్చాత్యులు. సో భారతదేశపు అసలైన భారతీయతతో కూడిన గుర్తింపుని, పరిచయాన్ని యువతకి అందించింది ఆవిడ. అలాగే ఆ యువత వాటిని అందుకొని ప్రపంచానికి అందించాలని ఆమె కోరుకున్నారు. ఇవన్నీ ఎలా సాధ్యము? వినయంతో, శీల నిర్మాణంతో, క్యారెక్టర్ బిల్డింగ్, క్రమశిక్షణతో ముడిపడిన ఈ విద్య భారతదేశపు విద్యార్థులకి అవసరమని ఆవిడ ప్రగాఢంగా విశ్వసించారు. విద్యా సంస్థల అధిపతులు, వాటిలో పనిచేసే గురువులు వీరిని ఉద్దేశిస్తూ చాలాసార్లు చాలా ప్రసంగాలు చేశారు. వారితో ఏమనేవారంటే, విద్యార్థులలో స్వతసిద్ధంగా స్వాభావికంగా ఉన్న విద్వత్తుని, ప్రతిభలను వెలికి తీయాలి, పెంపొందించాలి అని తెలియజెప్పారు. విద్యార్థులలో స్వతసిద్ధంగా స్వాభావికంగా ఉన్న విద్వత్తుని, ప్రతిభలను వెలికి తీయాలి, పెంపొందించాలి అని విద్యా సంస్థల అధిపతులకి, ఆ సంస్థల్లో పనిచేస్తున్న గురువులకి తెలియజెప్పారు. ఈ విషయాల మీద పత్రికలలో చాలా వ్యాసాలు రాశారు, ఆర్టికల్స్ రాసేవారు. గురువులు, విద్యా సంస్థ అధిపతులు తమకు నచ్చినది, లేకపోతే గవర్నమెంట్ ప్రాపు సంపాదించడానికి వారు కోరుకునేది విద్యార్థుల మీద రుద్దడం కాదు అని చెప్పేవారు. విద్యార్థుల్ని ఎదగనివ్వాలి, వారిలో ఉన్న సృజనాత్మకని పెంపొందించాలి, వారికి ఉండే స్వతః సిద్ధమైన ప్రతిభలను వెలికి తీయాలి అని చెబుతూ విద్యార్థులని చాలా అందంగా వాళ్ళని, వాళ్ళ గుణాలని, వాళ్ళ ప్రతిభల్ని వెలికి తీయాలి అని చెప్పేవారు. విద్యార్థులని, యువతని సమాజానికి, దేశానికి పనికొచ్చే విధంగా తీర్చిదిద్దే గురుతర బాధ్యత గురువులు వహించాలని, గురువులు తమ జీవితాలలో అదో ముఖ్య కార్యక్రమంగా చేసుకుని విద్యార్థులని ముందుకు తీసుకెళ్లాలని ఆవిడ కోరారు. ఆవిడ చాలా ఇండివిజువల్ గా టీచర్స్ తో మాట్లాడేవారు, ఇండివిజువల్ గా ఈ ఆర్గనైజేషన్ హెడ్స్ తో మాట్లాడేవారు అని చెప్తారు. కాబట్టి ఇందాక అనుకున్నట్లుగా విద్యార్థులలో సహజంగా ఉన్న సృజనాత్మకతను మేల్కొల్పాలని టీచర్స్ తెలియజెప్పేవారు. సో ఫస్ట్ టైం ఎప్పుడు వచ్చింది ఇండియాకి అంటే 16th November 1893లో వచ్చిందిట భారతదేశానికి యానీ బెసెంట్ గారు. ఈ దేశాన్ని, ఈ దేశ ప్రజలని చాలా గొప్పగా ఆవిడ ప్రేమించారు, తన వాళ్ళుగా ఎంచుకున్నారు. ఈ దేశం ప్రపంచానికి అందించిన తత్వబోధనలు అంటే ఏవేవైతే ఫిలాసఫీ ఆఫ్ ది ఇండియన్ కల్చర్, ఇండియన్ రిలీజన్స్, అవన్నీ ఆవిడ అధ్యయనం చేసి సొంతం చేసుకున్నవారు. అధ్యయన విషయాలని ఆచరించిన వారు, అధ్యయనంతో ఆగకుండా అధ్యయన సారాన్ని ఆచరించి చూపిన వారు యానీ బెసెంట్ గారు. ఈ దేశ ప్రజలని బంధ విముక్తుల్ని చేయాలని, భారతీయ సంస్కృతిని పునరుజ్జీవింప చేయాలని, రెనైసాన్స్ అందావిడ. రెనైసాన్స్, దట్స్ ద వర్డ్ షీ హస్ యూజ్డ్. రెనైసాన్స్, పునరుజ్జీవింప చేయాలని సంకల్పించారు. ఆ ఆశయం కోసం యువతతో, విద్యార్థులతో, విద్యాబోధకులతో యానీ బెసెంట్ గారు మమేకమయ్యారు అని చెప్తారు. ఆమె మనస్సులో ఉన్న విషయాలని, ప్రణాళికలని విద్యావేత్తలతో చర్చలు, సంభాషణలు విడివిడిగా జరిపి వారి తోడ్పాటును పొందారు, వారి కోఆపరేషన్ పొందారు అని చెప్తారు. 1895 సంవత్సరంలో యానీ బెసెంట్ గారు వారణాసి, బెనారస్ అని పిలిచేవారు ఆ రోజుల్లో ఆంగ్లేయులు. వారణాసి అనడం అంత ఈజీ కాదని బెనారస్ అని మార్చుకున్నారు. ఎలా అయితే విజయవాడని బెజవాడ అన్నారో అట్లా బెనారస్ అని పిలిచేవారు.
బెనారస్ లో నివాసం ఏర్పరచుకున్నారు 1995 సంవత్సరంలో. భారతీయత ఉట్టిపడేలా తనని తాను మార్చుకున్నారు. అప్పటిదాకా ఒకవేళ పాశ్చాత్య దుస్తులు ధరించుంటే వాటిని కూడా ఆవిడ తొలగించి తీసేసి చీరలు ధరించి అతి సామాన్యమైన భారతీయ జీవితాన్ని గడిపారు. అతి సామాన్యమైన భారతీయ జీవితం అంటే సింపుల్ లివింగ్. పురాణాలన్నీ, ఉపనిషత్తులని, భగవద్గీతని వెనక్కి నెట్టిన విద్యా విధానంలోంచి భారతీయ యువతని, విద్యార్థులని వారికి పరిచయం చేయడానికి ఆవిడ స్వయంగా నేల మీద బాసిపెట్టేసి కూర్చొని పండితుల సహాయంతో సంస్కృతంలో ప్రావీణ్యం సంపాదించారు. వారికి తెలపాలంటే తనకి తెలవాలి కదా. కాబట్టి ఆవిడ ఆ రోజులలో పండితుల దగ్గర గురువులు ఉత్తమ స్థానంలో కూర్చుంటే ఆవిడ కింద నేల మీద కూర్చొని, లేకపోతే ఏ ఆసనం మీద కూర్చొని బాసిపెట్లు వేసుకొని సంస్కృతాన్ని దాంట్లో ప్రావీణ్యతని సంపాదించారట. ఎంత ప్రావీణ్యత సంపాదించింది అంటే భగవద్గీతను భగవన్ దాస్ గారితో కలిసి అనువాదం చేశారు, కామెంటరీస్ రాశారు, విశ్లేషణ అందించారు. భారతీయ యువత మామూలు చదువుతో పాటు ఈ ఆధ్యాత్మికతతో నిండిన గ్రంథాలను కూడా చదవాలని ప్రేరేపించారు, ప్రోత్సాహాన్ని ఇచ్చారు. ఈ రోజు కూడా యానీ బెసెంట్ గారి భగవద్గీత ట్రాన్స్లేషన్స్ అండ్ కామెంటరీస్ వన్ ఆఫ్ ద బెస్ట్ అని పండితులు అంటారు. మనకి TPH లో లావు పుస్తకం ఒకటి దొరుకుతుంది, అది అసలైన పుస్తకం. చిన్న చిన్నవి పాకెట్ ఎడిషన్స్ కూడా ఉన్నాయి, జేబులో పెట్టుకుని తిరగడానికి, చదువుకోవడానికి కూడా. ఎక్స్పాండెడ్ వర్షన్, అది అసలైన ఆవిడ అనువాదము, దాంట్లో ఆవిడ కామెంటరీస్ ఉన్నాయని, చాలా ప్రసిద్ధమైన గ్రంథం అని అందరూ చెబుతారు. యువత కొంతమంది పాశ్చాత్య విధానాన్ని అవలంబించిన వారు, చదువుకున్న వారు వస్తు సంపాదన ధ్యేయంగాను భౌతిక విధానంలో జీవిస్తున్నారని ఆవిడ గమనించారు. ఎస్, అప్పుడు చాలా మంది లా చదవడానికి ఫారిన్ కంట్రీస్కి వెళ్ళేవారు, కేంబ్రిడ్జ్ లో చదువుకోవడానికి, మామూలు గ్రాడ్యుయేట్ చదువుకోవడానికి కూడా ఫారిన్ కంట్రీస్కి వెళ్ళేవారు. కాబట్టి అలాంటి వారిని వారు గమనించింది ఏమిటంటే వారిలో వస్తు సంపాదన ధ్యేయంగా భౌతిక విధానంలో వారు జీవిస్తున్నారని గమనించారు. సరే, భారతీయులు ప్రత్యేకంగా యువత భారతీయ సంస్కృతిని సొంతం చేసుకోవాలి, దాంట్లో వాళ్ళు ఆరితేరాలని చాలా చాలా ఎక్కువ సమయం కేటాయించి పిల్లలతో మాట్లాడడం, విద్యార్థులతో మాట్లాడడం, టీచర్స్తో మాట్లాడడం చేసేవారు. కాబట్టి వారిని ఉద్దేశించి అనేక ప్రసంగాలు ప్రసంగించారట యానీ బెసెంట్ గారు. ఆవిడ చాలా గొప్ప అరేటర్ అని తెలుసు. ఆవిడ మాట విన్నవారెవరు ఆ ప్రభావంలో పడకుండా ఉండని వారెవరు ఉండరని తెలుసు. కాబట్టి చాలా మంది ప్రభావితులయ్యారు. చిన్నవాళ్లే కాదు, పెద్దవాళ్ళు కూడా ఆమెని ఫాలో అయ్యేవారు. అందరికీ ఆవిడ ఏం చెప్పేదంటే, అందరికీ మన మతాన్ని క్షుణ్ణంగా తెలుసుకోవాలి మొదట, దాని తర్వాత ఇతర మతాలని కూడా అధ్యయనం చేయాలి. అట్లీస్ట్ అవుట్లైన్స్ అలా ఇతర మతాలను బాగా తెలుసుకుంటే ఆ మతంలో ఉన్న వారిని మనం గౌరవంతో చూడవచ్చు, ఆదరించవచ్చు అని ఆవిడ చిన్నపిల్లలకి తెలిపేవారు. అలాగే సంస్కృతమే కాదు, అరబిక్ భాషను కూడా బాగా అభ్యసించేందుకు చాలా కృషి చేశారు ఆవిడ అంటారు. అరబిక్ భాష, సంస్కృతంలో ఆవిడ కృషి చేసింది, అరబిక్ అంటే ఈ ఖురాను అవన్నీ దాంట్లో ఉంటుంది కాబట్టి ఆ భాషను కూడా పెంపొందించారు. చాలా మందితో అరబిక్ భాషని ఎవరు నేర్చుకుంటే వాళ్ళకి నేర్పించారు అని చెప్తారు. సో మన మతాలను క్షుణ్ణంగా తెలుసుకోవడం, ఇతర మతాలని కూడా గౌరవించడం తెలుసుకోవాలి, యువత ఈ పని చేయాలి అని ఆవిడ చెప్పారు. అలాగే మూఢనమ్మకాలని పక్కన పెట్టి ఈ మత విషయాలను, మత సారములను గ్రహించాలి, అధ్యయనం చేయాలి అని చెప్పారు. మూఢనమ్మకాలంటే ఆ రోజుల్లో ఆవిడ రాజా రామ్మోహన్ రాయ్తో కలిసి సతీ సహగమనాన్ని అగేన్స్ట్ గా కూడా పనిచేసింది ఆవిడ. కాబట్టి మూఢనమ్మకం అవన్నీ ఉండకూడదు. చాలా మూఢనమ్మకాలు
ఈ మతంలో చోటు చేసుకున్నాయి. కాబట్టి అవన్నీ పక్కన పెట్టి మత సారాన్ని మటుకు గ్రహించాలి యువత అని చెప్పేవారు. ఇతర మతాలను గౌరవించాలని కూడా చెప్పారు పైన అనుకున్నట్టు. సనాతన ధర్మ అనే సిరీస్ ఆఫ్ లెక్చర్స్ ఇచ్చారు ఆవిడ. సనాతన ధర్మ అనే సిరీస్ ఆఫ్ లెక్చర్స్ ఇచ్చేవారు. ఆ తర్వాత లెక్చర్స్ అన్ని గ్రంథ రూపంలో వెలువడ్డాయి. టెక్స్ట్ బుక్స్ లాగా సనాతన ధర్మం గురించి యువతకి ఆ పుస్తకాలని కాలేజీల్లో అందించారు. అంటే చదివితే మన మతం అంటే ఏమిటి, సనాతన ధర్మం అంటే ఏమిటి, మనం హిందూ మతం అంటాం. దానికి ఒరిజినల్ గా పేరు సనాతన ధర్మం. సనాతన ధర్మం అంటే ఏమిటి అనేది కూలంకషంగా ఆవిడ ఆ గ్రంథంలో తెలిపారు. రైట్. ఆవిడ వారణాసి వీధులలో నడుస్తూ ఉంటే అందరూ గౌరవంగా అమ్మ అని సంబోధించి పిలిచి ఆవిడ వెంట నడుస్తూ ఉండేవారట. చాలా మంది ఆవిడ అమ్మ అని పిలిచారు. నాకు తెలిసిన కేఎన్ రామనాథన్ గారు అమ్మ అని పిలిచేవారు. శ్రీరామ్ గారు అమ్మ అని పిలిచేవారు. రుక్మిణీదేవి ఇస్తుకోవాలర్ అమ్మ. అంటే వాళ్ళకి సొంత అంతలా వారిని ఆవిడ ఆకట్టుకుంది. సో ఆమె చెప్పిన విషయాలని ఆచరించి చూపించారు కాబట్టి ఆమె ఏవైతే మాటలు చెప్పిందో, ఇలా ఉండాలి, ఈ పనులు చేయాలి అని చెప్పిన మాటలని ఆచరించి చూపించారు కాబట్టి యువత ఆమెని స్ఫూర్తిగా తీసుకుని ఆవిడ చెప్పిన మాటల సారాన్ని జీవితంలో ఇముడ్చుకున్నారు అంటారు. ఆ రోజుల్లో జీవించిన వారు. ఎందుకు మేము తీసుకున్నామండి రోల్ మోడల్ గా అంటే, ఆవిడ ఆచరించి చూపించేది కాబట్టి ఆచరణలో ఆవిడ చూపించిన విషయాల్ని ఈజీగా మేము పట్టుకునే వాళ్ళం. మేము అలా మా జీవితాల్లో ఇముడ్చుకున్నాం వాటిని. ఈ వివరణలు విద్యా విధాన విషయాలని వారణాసిలోనే కాకుండా చుట్టుపక్కల ఉన్న అన్ని ఊళ్ళకి వెళ్ళి, విద్యా సంస్థలకు వెళ్ళి, కాలేజీలకు వెళ్ళి భారతీయత, మత సామరస్యత, విద్యా విధానంలో కావాల్సిన మార్పులు గురించి ప్రసంగించేవారు. ఎవరు మా కాలేజీకి మీరు రాక్కర్లేదు అని ఎవరు చెప్పలేదు. ప్రతి వారు ఆవిడని వెల్కమ్ చేసేవారు. ఎందుకంటే అప్పటికే అంత ప్రసిద్ధిగాంచింది ఆవిడ. ప్రతి విద్యా సంస్థలకి, ప్రతి ఊళ్ళోకి వెళ్ళి, ప్రతి కాలేజీలకి వెళ్ళి భారతీయత, మత సామరస్యత గురించి ముఖ్యంగా ప్రసంగించేవారు. విద్యా విధానం ఎలా ఉండాలి అని టీచర్స్ తో చెప్పేవారు. విద్యా విధానం ఎలా ఉండాలి అని విద్యా సంస్థల అధిపతులతో మాట్లాడేవారు. అలా ఆవిడ ముందుకు తీసుకెళ్లారు ఆవిడ ప్రోగ్రామ్. ఆమెతో మాట్లాడిన వారు, ఆమె ప్రసంగాలు విన్నవారు, ఆమె భావాలతో ప్రయాణం చేయడానికి ఏమాత్రం సంశయించేవారు కాదు. ఆమె యొక్క ప్రసంగ విషయాలు ఎప్పుడూ కూడా భారత జాతి యొక్క ప్రాముఖ్యత, భారతీయ సంస్కృతి, భారతీయ జీవిత విధాన విలువలు, వీటినే ఎక్కువగా తీసుకొని ఆ విషయాన్ని యువతతో, విద్యార్థులతో వారి హృదయాలలో వారికి బాగా చేరేటట్టుగా, వారిలో ఇంకేటట్టుగా ప్రసంగించేవారు. అలాగే భారతీయ మతాలని, విషయసారాన్ని కూడా, మతాల ప్రాధాన్యతని వయసులో చిన్నవాళ్ళకి దేశం నలుమూలలా తిరిగి తెలియపరిచారు. భారతీయ మతాలు చాలా ఉన్నాయి, ఈ మతాలన్నీ కూడా ఒక విషయాన్ని చెబుతున్నాయి అనే సత్యాన్ని అందరికీ తెలియజెప్పారు. కాబట్టి భారతీయ మతాల విషయసారాన్ని, మతాల ప్రాధాన్యతని, ఎందుకు ఆ మతాలు వేరే వేరే సమయాల్లో వచ్చాయో ఆ కారణాలని వయస్సులో చిన్నవాళ్ళకి, విద్యార్థులకి దేశం నలుమూలలా తిరిగి తెలియపరిచారు. తద్వారా ఒకరంటే ఇంకొకరికి గౌరవం పెరగడానికి వీలుగా ఆవిడ ఆ పద్ధతిని అనుసరించాను. ఒక మతములో ఉన్న ఒక మనిషి ఇంకొక మతములో ఉన్న ఇంకో విద్యార్థినో లేకపోతే ఇంకో మనిషిని తన సోదరులుగా అనుకోవాలి అంటే తన మతము బాగా తెలవాలి, ఇతర మతాల సేలియంట్ ఫీచర్స్ కూడా తెలవాలి అని ఆవిడ నమ్మారు. యువతని సరి అయిన, సత్యవంతమైన భారతీయ జీవన శైలిని అవలంబించమని ప్రోత్సహించారు. యువతని సరి అయిన, సత్యవంతమైన భారతీయ జీవన శైలిని అవలంబించమని ప్రోత్సహించారు. ఎందుకంటే కొంతమంది పాశ్చాత్య ధోరణిలో ఉండేవారు కదా. కాదు, అది కాదు అసలు విషయం. మీ ఒరిజినాలిటీని మీరు ప్రాక్టీస్ చేయాలి, మీ ఒరిజినాలిటీతో మీరు ఉండాలి, భారతీయతను బాగా ప్రదర్శించేలాగా మన జీవితం ఉండాలి. కాబట్టి భారతీయతను ఆస్వాదించమని, సొంతం చేసుకోమని అందరినీ, యువతని,
విద్యార్థులని ప్రేరేపించారు. ఆవిడంటారు, ఇది కనుక జరిగితే, యువత జాగృతమైతే, యువత విద్యార్థులు జాగృత స్థితికి వస్తే ప్రపంచంలో గొప్ప సాంస్కృతికత ఉన్న దేశంలాగా భారతీయ సంస్కృతి అంత గొప్ప సంస్కృతి కాబట్టి అంత సాంస్కృతికత ఉన్న దేశంగా మారుతుందని ఏబి గారు అందరికీ తెలియజెప్పేవారు. ఈ కల్చర్ అనేది అంత బాగా అందరికీ అందించాలి, ఈ ఇండియాస్ కల్చర్ అందరికీ తెలవాలి అని ఆవిడ చాలా శ్రమించేవారు దానికోసం. భారత తత్వ సాంస్కృతిక పునరుజ్జీవనం కోసం. భారత తత్వ అంటే మతములు, సాంస్కృతికత ఇవన్నీ కలిసి భారత తత్వ సాంస్కృతికత పునరుజ్జీవనం కోసం విద్యా విధానంలో సమగ్రమైన సమూలమైన మార్పుల కోసం, ఆ మార్పుల్ని అందరిలోనూ అన్ని సంస్థల్లోనూ తీసుకురావడానికి తీవ్రమైన కృషి చేశారు. ఈ విద్యా విధానాన్ని కొనసాగించేందుకు స్కూళ్ళని, కాలేజెస్ ని ఆవిడే స్థాపించి నడిపారు. తర్వాత వేకప్ ఇండియా అనే శీర్షికతో భారత విద్యార్థులని తమ ప్రసంగాల ద్వారా, రచనల ద్వారా ఉత్తేజం చేశారు. మొదట 2 రూముల్లో ఉన్నత తరగతి క్లాసులకు మటుకు బోధించే విధంగా స్కూల్ మొదలుపెట్టారట. ఆమె కృషిని చూసి చాలా మంది ధన సహాయం చేసేవారు. 1899 సంవత్సరంలో బెనారస్ రాజుగారు 2 పెద్ద భవనాలని, పెద్ద స్థలాన్ని విరాళంగా ఇచ్చారు ఆయన బిషప్ గారికి. సో మగపిల్లలకి ఒక స్కూలు, కాలేజీ, అలాగే ఆడపిల్లల కోసం స్కూళ్ళు, కాలేజీలు ఆవిడ ప్రారంభించారు. చిన్న వయసులోనే మార్పు వస్తే, జీవితంలో సరియైన విలువలు గనక చేపడితే అది జీవితాంతము ఆ మనుషులకు ఉపయోగిస్తుంది అని నమ్మిన యానీ బెసెంట్ గారు ఇతర ఊళ్ళలో, ఇతర స్కూళ్లలో కూడా, ఇతర స్కూళ్ళని, ఇతర కాలేజెస్ కూడా స్థాపించారు. పాట్నాలో, ఈస్ట్ పంజాబ్ లో చాలా చోట్ల ఆవిడ స్థాపించారని చెబుతారు. ఆమె పనిని చూసిన వారు విరాళాలు అమితంగా ఇచ్చేవారు. బెనారస్ లో మొదలుపెట్టిన సెంట్రల్ హిందూ కాలేజ్, అలాగే వసంత కన్యా విద్యాలయాలు ఆడపిల్లలకి కాలేజీలుగా స్థాపించారు. సెంట్రల్ హిందూ కాలేజ్ అనేది బాయ్స్ కి అయితే, వసంత కన్యా విద్యాలయ అనేది ఆడపిల్లల కాలేజీలుగా ఆవిడ మొదలెట్టారు. ఇప్పటికీ ఆ వసంత కన్యా విద్యాలయ మన దివ్య జ్ఞాన సమాజ ఆధీనంలో పనిచేస్తున్నాయి, వారి ప్రోత్సాహంతో పనిచేస్తున్నాయి. ఈ కాలేజీలలో మన ప్రాచీన గ్రంథాలని, పురాణాలని కూడా విద్యార్థులకి పరిచయం చేసేవారు. శ్రీరామచంద్రుడి గురించి కథలు చెప్పారు. శ్రీరామ ద ఐడియల్ కింగ్ అనే పుస్తకం ఉంది, అవన్నీ ఆ లెక్చర్స్ యొక్క సంకలనమే. అలాగే మహాభారతంలోని కథలు చెప్పారు. 7 గ్రేట్ రిలీజియన్స్ అండ్ లెక్చర్స్ అంతా కూడా పుస్తకం లాగా వేశారు. ఔటర్ కోర్ట్ కూడా లెక్చర్స్, అలా చాలా లెక్చర్స్ ఆవిడవి పుస్తకాలుగా తర్వాత రూపొందాయి. కాబట్టి ఈ శ్రీరామచంద్రుడి గురించి కథలు, మహాభారతంలోని కథలు, వాటి వివరణలను విద్యార్థులకు అందించారు. ఎందుకు? తద్వారా వారి మనస్సులు భారతీయతకి ముడిపడి వారు భారతీయతతో ఎదగాలని, ఆ సంస్కృతితో ఎదగాలని. ఈ కాలేజెస్ లో ఈవిడ స్టార్ట్ చేసిన కాలేజెస్ లో విద్యను అభ్యసించడానికి దేశం నలుమూలల నుంచి విద్యార్థులు వచ్చేవారు. టుటికారన్ నుంచి వచ్చాడు ఒక స్టూడెంట్స్ వచ్చారని. టుటికారన్ ఎక్కడో కింద ఉంది కదా, తిరునెల్వేలి టుటికారన్. ఆ టుటికారన్ నుంచి కూడా వచ్చి ఆవిడ కాలేజీలో చేరారు అని చెప్తారు. తర్వాత జార్జెస్ అరుండేల్, తర్వాత ప్రెసిడెంట్ మన దివ్య జ్ఞాన సమాజానికి, ఆవిడ తర్వాత యానీ బెసెంట్ గారి తర్వాత వారు కూడా చాలా సహాయం చేసేవారు. ఈ టీచర్స్ కి సలహాలు ఇవ్వడంలోను, వారు కొన్ని క్లాసులు చెప్పడంలోను, యూనివర్సిటీ కాలేజీకి రిజిస్ట్రార్ గా పనిచేయడం, ఇవన్నీ చేశారట. తర్వాత టీచర్స్ కి స్వయంగా ఆవిడ శిక్షణ ఇచ్చేవారు, రివైజ్ చేస్తూ ఉండేవారు. ఎలా పాఠాలు సాగిస్తున్నారు అని చెప్పడానికి మళ్ళీ మళ్ళీ విజిట్ చేసి ఎలా చెప్తున్నారని చూసేవారు. కాబట్టి శీల నిర్మాణం, క్రమశిక్షణ, వాటి ముఖ్యత్వాన్ని విద్యార్థులకు తెలియజెప్పారు. అవి ఎలా పెంపొందించాలో ఆ విధానాన్ని గురువులకి చెప్పారు.
విద్యతో పాటు మంచి ఆహారము, ఆటల్ని కూడా కాలేజెస్ లో ప్రవేశపెట్టారు అని చెప్తారు. మంచి దేహదారుఢ్యం ఉండాలి, మంచి బ్యాలెన్స్ డైట్ తినాలి. విద్యార్థులు విద్యతో పాటు ఇవి కూడా వారు స్వీకరించాలని, వాటికి కూడా ఆవిడ సహాయం చేసేవారు. ఏమి మంచి ఆహారం అందించడం ఎలాగా, ఆటల్ని ఎలా ఇంట్రడ్యూస్ చేయాలి, ఇవన్నీ కూడా ఆవిడ ప్రణాళికలు రచించారు, ఇంప్లిమెంట్ చేశారు. టీచర్స్ ఆమె స్వయంగా ట్రైనింగ్ ఇచ్చేవారు అనుకున్నాం కదా. ఏమనేవారు? శీల నిర్మాణం, క్రమశిక్షణ వాటి ముఖ్యత్వాన్ని తెలియజేస్తూ, క్రమశిక్షణ అనేది విద్యార్థులలో ప్రేమతో పెంచాలి కానీ వారిని శిక్షించి కాదు. క్రమశిక్షణ అంటే బెత్తంతో చేతి మీద కొట్టి టైంకి రా అని చెప్పడం కాదు, ప్రేమతో చెప్పాలి, ప్రేమతో పెంచాలి క్రమశిక్షణ అనేది అని వారు టీచర్స్ బాగా తెలియజెప్పేవారట. సో విద్యార్థులందరూ విద్యను అభ్యసించి మంచి పౌరులుగా బాధ్యత తెలుసుకుని జీవితం సాగించాలని వారు కోరేవారు. ఆయన బిసెంట్ గారు కోరేవారు. రాజకీయం గురించి, పాలిటిక్స్ విద్యార్థులు తెలుసుకుని ఉండాలి కానీ రాజకీయ ప్రవేశం విద్యార్థి దశలో కూడదు అనేది ఆవిడ నమ్మకం. ఇన్ఫాక్ట్ గాంధీజీ గారితో ఆవిడ స్టూడెంట్స్ ఎందుకు డిస్టర్బ్ చేస్తావా అని అడిగింది. స్టూడెంట్స్ వారి డ్యూటీ ఏమిటంటే చదువుకోవడం, వారిని రోడ్డు మీదకి లాగుతున్నావు, స్లోగన్ మాంగరింగ్, ఉద్యమాల్లో పాల్గొనడం అది విద్యార్థుల పని కాదు అని ఆవిడ గాంధీజీ గారితో కూడా చెప్పారు. సో రాజకీయ ప్రవేశం విద్యార్థి దశలో కూడదు అనేది ఆవిడ యొక్క నిర్ణయం. ఉద్యమాలు చదువుకునే విద్యార్థులకు కాదు, ఒకటే ఉద్యమం ఉండాలి. ఆ ఉద్యమం ఏంటంటే విద్యావంతులు కావాలి, శీల నిర్మాణంతో ఉండాలి, క్రమశిక్షణతో పెరగాలి, ఇంతే వారు ఆలోచించింది. కాబట్టి వీరు వెళ్ళి యుద్ధం చేస్తున్నట్టుగా రోడ్డు మీద అరుస్తూ పాలించే వాళ్ళకి ఎగెయిన్స్ట్ గా డెమాన్స్ట్రేషన్స్ చేయడం విద్యార్థులు చేయవలసిన పని కాదు అని వారు చాలా గట్టిగా చెప్పేవారు. యువత కోసరం ద యంగ్ సిటిజన్ అనే ఒక మ్యాగజైన్ నడిపారు ఆవిడ. చాలా ఏళ్ళు ఆ ప్రచురణ కొనసాగింది. యువత ఏది నేర్చుకుంటే మంచి పౌరుడు అవుతాడో, ఏ విషయాల్ని తన జీవితంలోకి ఇముడ్చుకుంటే మంచి పౌరుడు అవుతాడో వాటి మీద ఆవిడ ఆ పత్రికల్లో వ్యాసాలు రాసేవారు, ఇతరులతో రాయించేవారు. ఆవిడ రాసేవారు, ఇతరులతో రాయించేవారు. సెంట్రల్ హిందూ కాలేజీని పండిత్ మదన్ మోహన్ మాలవ్యకి యూనివర్సిటీ పెట్టడానికి ఎలా ఇచ్చేసిందో మనకు అందరికీ తెలుసు. బెనారస్ హిందూ యూనివర్సిటీ ఏర్పడడానికి తను స్టార్ట్ చేసిన సెంట్రల్ హిందూ కాలేజీని మాలవ్య గారికి అందించింది, ఏమాత్రం ఆలోచించకుండా. ఎందుకంటే లార్జర్ బెనిఫిట్ కోసం, చాలా మందికి పనికొచ్చే యూనివర్సిటీ వస్తుంది కాబట్టి కాలేజీని ఇచ్చేసింది. ఆ రోజులలో 50,000 రూపాయలు మూలధనాన్ని కూడా యూనివర్సిటీకి అందించారు ఆవిడ. సో అందరికీ పనికొచ్చే విధంగా పండిత మాలవ్య ప్రతిపాదన ఉంది కాబట్టి ఏమాత్రం ఆలోచించకుండా కాలేజీని హ్యాండ్ ఓవర్ చేశారని అనిపిస్తారు. ఆవిడని చూసి నేర్చుకోవాలి ఇవ్వడం అంటే ఏమిటో అనేది చెప్పేవారు శ్రీరామ్ గారు. ఆ తర్వాత ఆమె బెసెంట్ ఎడ్యుకేషన్ ఫెలోషిప్ ట్రస్ట్ అని మొదలుపెట్టారు. ఆ కాలేజీ వెళ్ళిపోయింది, వసంత కన్యా విద్యాలయం ఉంది. అయితే ఆ తర్వాత ఆవిడ మొదటి ఎడ్యుకేషన్ లో ఆవిడ చేసిన పని ఏమిటంటే, విద్యార్థులకు పనికొచ్చే పని ఏమిటంటే, యువతకు పనికొచ్చే పని ఏమిటంటే బెసెంట్ ఎడ్యుకేషన్ ఫెలోషిప్ ట్రస్ట్ అని ఆ ట్రస్ట్ ను స్థాపించారు. దేశంలో చాలా కాలేజెస్ ఈ ట్రస్ట్ కున్న విద్యా విధానాలని పాటించడానికి అంగీకారం తెలిపాయి. చాలా కాలేజెస్, ఈ కాలేజీ ఆ కాలేజీ కాదు, చాలా కాలేజెస్ ఈ విధానమే మాకు కావాలి, ఈ మదర్ టంగ్ లో బోధించడం అనేది కావాలి అనేది అందరూ ఒప్పుకున్నారట. ఇప్పటికీ ఈ రోజుకి ఈ బెసెంట్ ఎడ్యుకేషన్ ఫెలోషిప్ ట్రస్ట్ పనిచేస్తోంది. టిఎస్ ఆధీనంలో ఉన్న కాలేజెస్ ఆ ట్రస్ట్ లో భాగమై ఉన్నాయి. హోస్పేటలో కాలేజ్ కూడా ఉంది, మదనపల్లి కాలేజ్ ఒకప్పుడు ఉండేది. ఇవన్నీ కూడా విషయాలు. బట్ ఎంత దాకా థియోసాఫికల్ వే ఆఫ్ టీచింగ్ జరుగుతోంది అనేది వేరే విషయం. బట్ డెఫినెట్ గా వసంత కన్యా విద్యాలయాల్లో థియాసఫీ కూడా ఒక సబ్జెక్ట్, థియాసఫీ కూడా దానికోసం కూడా ఒక డిప్లొమా ఇస్తున్నారు. కాబట్టి ఇవి మనం నోట్ చేసుకోవాల్సిన విషయాలు. యువతకి, ముఖ్యంగా ఆడపిల్లలకి చదువు నేర్పించాలని, విద్య నేర్పించాలని ఆవిడ నడుం బిగించింది. ఆమె ఏమనేది అంటే, గృహిణులు
గృహిణులు ఇంటి పనులకే ఆ రోజుల్లో పరిమితమైనా కూడా చాలా మంది మధ్యతరగతి వాళ్ళు, గృహిణులు ఇంటి పనులకే ఆ రోజుల్లో పరిమితమైనా కూడా గృహిణి గనక విద్యావంతురాలైతే మన భారతీయ నాగరికతను, మన మత సారాన్ని, మన జీవిత విధానాన్ని గృహిణులు పరిరక్షించగలరు, పిల్లలకి నేర్పగలరు అని వారు నమ్మారు. సో యువతులలో భారతీయ నారీతత్వాన్ని పెంచి పోషించారు అని మనం చెప్పకనే చెప్పాలి. పాశ్చాత్య అనుకరణ వద్దు అని యువతకందరికీ చెప్పారు. పాశ్చాత్య అనుకరణ వద్దు అని చెప్పారు. మనసులోంచి పాశ్చాత్య ధోరణిని తీసేయమని యువతకి సందేశాలు ఇచ్చారు. ఈ భారతీయత చాలా గొప్ప అయిందయ్యా, ఇంకోళ్ళని కాపీ చేయడం, ఇంకోళ్ళని ఫాలో చేయడం కాదు. ఈ భారతీయతని పైకి తీసుకొచ్చేలాగా, అది ప్రతిబింబించేలాగా నీ జీవితం ఉండాలి అని అందరికీ సందేశాలు ఇచ్చేవారు. యువతలో స్ఫూర్తిని నింపడానికి విద్యా విధానంలో రావాల్సిన సమూలమైన మార్పుల కోసం చిన్న చిన్న ఊళ్ళకు కూడా, పల్లెలకు కూడా, పట్టణాలకు కూడా ఏదో విధంగా ఏ ప్రయాణ సాధనం దొరికితే ఆ ప్రయాణ సాధనాన్ని తీసుకొని వాడి ప్రచారం సాగించారు. కూడా ఎవరో వెళ్ళేవారు హిందీలో మాట్లాడడానికి, లేకపోతే ఇంకో భాషలో మాట్లాడడానికి. అలా ప్రతి చోటకి ఆవిడ, ప్రతి చిన్న ఊరికి కూడా ఈ విద్యా విధానంలో మార్పులు, ఎలా మనుషులు జీవించాలి, ఇంతగా ఎందుకు చేసిందంటే ఈ జనాల్ని అంతగా ప్రేమించింది, అమితంగా ప్రేమించింది వీరిని అని చెప్తారు. మన భారతీయత ఎంత గొప్పదో, మన మన సంస్కృతి ఎంత పురాతనమైనదో అందరికీ తెలియజెప్పేవారు. పిల్లలతో పాటు పెద్దలు కూడా వచ్చి ఈవిడ లెక్చర్స్ వినేవారు, ప్రభావితులు అయ్యేవారు. వారు కూడా వారి విధానాన్ని మార్చుకునేవారు అని చెబుతుంది చరిత్ర. ఆమె కరుణ ప్రేమమూర్తి కాబట్టి భారతీయ యువతని, అణగదొక్కబడుతున్న యువతని, వారి మీద ఉన్న అపారమైన ప్రేమ వల్ల, ఎఫెక్షన్ వల్ల వారికి తగిన ప్రోత్సాహాన్ని, ఊపుని అందించారు. మద్రాసులో రాయపేటకు వెళ్లే దారిలో లస్ దాటి మొదలుకెడుతుంటే వైఎంఐఏ, యంగ్ మెన్స్ ఇండియన్ అసోసియేషన్ అనే సంస్థని మొదలుపెట్టి ఆ సంస్థకి ఒక భవనాన్ని కూడా ఇచ్చారు. ఇప్పటికీ ఆ భవనం ఉంది. ఇప్పటికీ అక్కడ ఒక హాస్టల్ గా మారిపోయినట్టుంది. బట్ యంగ్ మెన్స్ ఇండియన్ అసోసియేషన్ అని ఆ యంగ్ మెన్ అందరినీ, ఆ ప్రాంతంలో ఉండే వాళ్ళందరినీ కూడదీసి వారికి ఏ విషయాలు నేర్చుకుంటే వాళ్ళు బాగుపడతారో వాడి గురించి చెప్పేది. అంటే భారతీయతని పెంపొందించడం, అదే ఒక ఆశయం ఆవిడది. సో ఈ రోజు కూడా వైఎంఏ సంస్థ, యంగ్ మెన్స్ ఇండియన్ అసోసియేషన్ అనే సంస్థ ఆ భవనంలోనే పనిచేస్తూ ఉంది. ఆ సంస్థ ద్వారా ఎంతో మంది ఆదర్శవంతులైన యువకుల్ని వారు తీర్చిదిద్దారు అని విశ్వనాథ్ గారు అంటారు. సరే, ఇలా వారి వల్ల, వారి ప్రేరణ వల్ల, వారి ప్రోత్సాహం వల్ల పెరిగిన వాళ్ళు, చాలా చాలా ఉన్నత స్థానాలు అధిరోహించిన వాళ్ళు మన జిఎస్ అరుండేల్ గారు, జనరాల్ దాసా గారు, శ్రీరామ్ గారు, రుక్మిణీదేవి గారు, ఇంకా బయట చాలా మంది ఉన్నారు. ఆవిడ ద్వారా స్ఫూర్తి పొందిన వారే మనకు తెలిసిన వాళ్ళు కాబట్టి ఈ పేరు ముందర చెప్పా. కళల ద్వారా, సంస్కృతి ద్వారా, విద్యా విధానం ద్వారా సంస్కరణలను తేవాలని, తీసుకురావాలని రుక్మిణీదేవిని ఉత్తేజపరిచారు, ఒక రకంగా ఆజ్ఞాపించారు. ఆవిడ చెప్పేది, షీ టోల్డ్ మీ టు స్టార్ట్ కళాక్షేత్ర, షీ టోల్డ్ మీ టు స్టార్ట్ ద బెసెంట్ స్కూల్ అని చెప్పేది ఆవిడ, రుక్మిణీదేవి. సో రుక్మిణీదేవిని, నువ్వు పుట్టిందే ఎందుకోసం అమ్మా, కళల కోసం పుట్టావు, యు బిలాంగ్ టు దట్ రే విచ్ విల్ టాక్ అబౌట్ ఆర్ట్స్, కాబట్టి దానికోసమే నువ్వు పుట్టావు అని చెప్పి రుక్మిణీదేవిని కళల కోసం, సంస్కృతిని పెంచడం కోసం ఏ వస్త్రాలు ధరిస్తే, ఎలాంటి వస్త్రాలు ధరిస్తే భారతీయత ఉట్టిపడుతుందో అలాంటి వస్త్రములే ధరించమని. ఇన్ఫాక్ట్ కళాక్షేత్రాలు వీవింగ్ డిపార్ట్మెంట్ ఉంది. వారు వీవ్ చేసే పట్టు చీరలు చాలా చాలా గొప్పగా ఉంటాయి. ఇప్పటికీను చాలా మంది అవి ధరిస్తూ ఉంటారు. రుక్మిణీదేవి
అవి అలాంటివి వేసుకునేది. రాధాబనేర్ గారు పట్టు చీర కడితే అలాంటివే కట్టేవారు. కాబట్టి ఇవన్నీ కూడా ఆవిడ యొక్క సజెషన్‌తో రుక్మిణీదేవి గారు మొదలెట్టినవే. అలాగే మనలో కొంతమందికి పరిచయం ఉన్న ఇందాక చెప్పిన కెఎన్ రామనాథన్ గారిని కూడా ఆవిడే వారు ఎలా ఎదగాలో, ఎలా ముందుకు వెళ్ళాలో స్ఫూర్తినిచ్చిన వారు. వారి చిన్న వయసులో అంటే రామనాథన్ గారి చిన్న వయసులో ఏబీ గారి వల్ల వారు ప్రభావితులై ఆయన జీవితంలో విద్యని బాగా అభ్యసించి ఎదిగి ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా పీటీఐ అని ఉండేది, ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా, ఆ సంస్థకి జనరల్ మేనేజర్ గా పనిచేశారు. తర్వాత పదవీ విరమణ తర్వాత 62లో మేము వెళ్ళిన సంవత్సరమే వారు కూడా అడ్డయారికి వచ్చి టీపీహెచ్ లో చాలా కాలం జనరల్ మేనేజర్ గా పనిచేశారు. సో భారతదేశంలో ప్రపంచంలో చాలా ఖ్యాతి పొందిన పి శివరావు గారు అనే వారి వ్యక్తిత్వాన్ని, బెనగల్ శివరావు గారు, ఈయన మ్యాంగ్లూరుకు చెందిన వ్యక్తి, వీరిని కూడా తన హక్కుని చేర్చుకొని వారిని తీర్చిదిద్దింది. ఆయన ఏమంటారంటే, ఆయన మాటల్లో చెప్తే, మనిషిగా నన్ను ఏబీ గారు, యానిబెస్ట్ గారు చెక్కింది అంటారు. షేప్డ్ మీ. ఆయన కొన్ని ఒక బెసెంట్ లెక్చర్ ఇవ్వడం కూడా నేను విన్నాను. పి శివరావు గారు బెసెంట్ లెక్చర్ ఇవ్వడం. ఆ రోజులలో పద్ధతి ఏమిటంటే బెసెంట్ తో సంబంధం ఉన్న వాళ్ళు, బెసెంట్ తో పెరిగిన వాళ్ళు, బెసెంట్ దగ్గర సహాయం పొందిన వాళ్ళ ద్వారా ఇప్పించేవారు. ఇప్పుడు అది ఎవరు ఇస్తున్నారో కరెక్ట్ గా తెలియదు కానీ ఆ రోజులలో 60s లో బెనగల్ శివరావు గారు బెసెంట్ లెక్చర్ ఇచ్చిన వారు. సో ఆయన మాటల్లో చెప్పారంటే, మనిషిగా నన్ను యానీ బెసెంట్ గారు చెక్కింది అంటారు. అంత బాగా నన్ను తీర్చిదిద్దింది అని చెప్పడానికి. అలాగే విశ్వవిఖ్యాత జర్నలిస్ట్ గా, విలువలున్న పాలిటీషియన్ గా, ఆయన మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గా కూడా పనిచేశారు. విలువలున్న పాలిటీషియన్ గా వారు భారతదేశానికి సేవలు అందించారు. ఆయన ఎదగడానికి వెనుదనుగా యానీ బెసెంట్ గారు ఉన్నారు అని మనకి తెలుస్తోంది. మదనపల్లి బెసెంట్ థియోసాఫికల్ కాలేజ్ లో ప్రిన్సిపల్ గా పనిచేసిన శ్రీ భగత్ రామ్ కుమార్, బిఆర్ కుమార్ అని రాసుకునేవారు, ఫుల్ నేమ్ అయింది భగత్ రామ్ కుమార్, వారిని కూడా ఆవిడే ఇన్స్పైర్ చేశారు. అలాగే డాక్టర్ సిఆర్ కామత్ అని మన బెసెంట్ ఎవెన్యూ అంటే ఆవిన్ పార్క్ నుంచి స్కౌట్ క్యాంపింగ్ సెంటర్ దాకా దాన్ని బెసెంట్ ఎవెన్యూ అని పిలిచేవారు. సో అక్కడ డాక్టర్ సిఆర్ కామత్ గారి రెసిడెన్స్ ఉండేది. వారిని సేవాభావంతో నిండిన వ్యక్తిగా, వైద్యుడిగా ఆవిడ తీర్చిదిద్దారు అని ఆయనే చెప్పారు. ఆయన వర్కర్స్ ట్రైనింగ్ క్యాంప్ కి ట్రస్ట్ పెట్టారు. ఆయన ఒకసారి మీటింగ్ లో మాట్లాడుతూ ఆయన చెప్పిన విషయం ఇది. రైట్ ఆనరబుల్ శ్రీనివాస్ శాస్త్రిని ఒక పెద్ద వక్త, పెద్ద న్యాయవాది, ఆయన ఎదగడంలో కూడా యానీ బెసెంట్ గారు దోహదపడ్డారు. అలాగే ఆ రోజుల్లో ఇంగ్లీష్ లో మాట్లాడడం, మద్రాసులో అలా మాట్లాడే వారిలో ఈ రైట్ ఆనరబుల్ శ్రీనివాస్ శాస్త్రి గారు అగ్రగణ్యుడు అని మనం తెలుసుకోవాలి. సో పైన చెప్పిన వారితో కొంతమందితో ప్రత్యక్ష పరిచయం ఉన్నందువల్ల వారు చెప్పిన విషయాలు చాలా ఇంకో సమయం ఏమన్నా మనకి ఉంటే అప్పుడు మాట్లాడదాం, మీకు అందజేసే ప్రయత్నం చేస్తాను. ఆమె వ్యక్తిత్వంలో ఉన్న గొప్ప గుణగణాలను కరుణ, దయ, ప్రేమ, ముఖ్యంగా కార్యదక్షత, పట్టుదల, కార్యాలను సాధించడం కోసం వారు ఎంత బాగా కృషి చేశారు, ఆ విషయాల్ని పుణికిపుచ్చుకొని సంస్కృతము, మన ఉపనిషత్సు, భగవద్గీత ఇలాంటి విషయాల్ని ఆవిడ నేర్చుకుని ఆ విషయాలను అందరికీ తెలియజెప్పి ఆ విషయాలని మన జీవితాల్లో భాగం చేసుకునేటట్టుగా ఆవిడ జీవించారు. సో నిజంగా కూడా ఆ విషయాలని, ఆ గుణాలని మన జీవితాల్లో భాగం చేసుకునే ప్రయత్నం మనం చేయాలి. అదే సరి అయిన నివాళి అవుతుంది. బట్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం మళ్ళీ మనం పాశ్చాత్య విధానం వైపే ప్రయాణించాం, విద్యా విధానంలో కానీ దేంట్లో కానీ. ఆమె ద్వారా ఏర్పడ్డ ధర్మ నిధులు, ట్రస్ట్ ఎంతో మందికి, పేద విద్యార్థులకి విద్యా వస్త్రదానం చేశాయి. వారి ట్రస్ట్ నిధులని రాధాబర్నేర్ గారి టైంలో కూడా నిధుల వితరణ ఎవరికైతే అర్హత ఉందో వారి ఇవ్వడం జరిగింది. ఆమెకిచ్చిన ఆస్తుల్ని తనవిగా, తన సొంతంగా తను ఎప్పుడు అనుకోలేదు. ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఆ వస్తువుల్ని లార్జర్ పర్పస్ కి, అందరికి పనికి వచ్చే విధంగా ఉంటే వనరులు వాడబడాలి,
అనే విధానం అనిపిస్తుంది గారిది. అన్నిటికన్నా అత్యుత్తమమైన గిఫ్ట్ మనకి ఇచ్చారు ఏమిటంటే జిడ్డు కృష్ణమూర్తి గారిని ప్రపంచానికి పరిచయం చేయడం, అందించడం. ఆయన జీవితంలో ఆయన బెసెంట్ గారి పాత్ర అమోఘమైనది. ఆమె మనుష్యులని, సృష్టిని ప్రేమించింది. ఆ మహామనిషి సేవ అనిర్వచనీయము అని చెప్తారు. కాబట్టి మొదట్లో రాసుకున్న విషయాలు కొన్ని నోట్ చేశాను. కొన్ని చెప్పమంటే చెబుతా, లేకపోతే ఆపేయమంటే ఆపేస్తా. చెప్పండి సార్, ప్లీజ్ చెప్పండి సార్. చెప్పండి. ఇట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్. ఓకే. ఆమె ఎప్పుడు పుట్టారు, ఎప్పుడు నిష్క్రమించారు కన్నా కూడా పుట్టుక నిష్క్రమణ మధ్యన ఉన్న ఆ 85 ఏళ్ళు జీవితాన్ని ఎలా గడిపారో అనేది చాలా ముఖ్యము. డేట్స్ కి ప్రాధాన్యత ఉంది నిజమే, కానీ జీవితానికి ప్రాధాన్యత ఎక్కువ. దివ్యజ్ఞాన సమాజానికి బహువిధాలుగా ఆవిడ సేవ చేసింది అని మనం తలుచుకోకుండా, స్మరించకుండా ఉండలేము. ఆమె అధ్యక్షతన ఆ సమయంలో వచ్చిన మార్పుల గురించి మనకు తెలుసు. చిన్నప్పుడు చరిత్రలో పాఠ్యభాగంగా చంద్రగుప్తుని పరిపాలన గురించి చదివాం. 7వ క్లాస్లోనో 6వ క్లాస్లోనో చంద్రగుప్త పరిపాలన గురించి, చంద్రగుప్త సామ్రాజ్యం గురించి. ఆ పరిపాలనని స్వర్ణయుగం అంటారు. అది చరిత్ర మనకు తెలియజెప్పిన పాఠం. ఎవరైనా ఆ రోజులలో ఒక బంగారు నాణ్యం కనుక 4 రోడ్ల కూడల్లో వదిలేస్తే, దారి విడిస్తే, కొన్ని రోజుల తర్వాత కూడా అక్కడే ఆ బంగారు నాణ్యం ఉండేది అని చరిత్ర పాఠం. అంత సుభిక్షమైన, సుసంపన్నమైన పరిపాలన చంద్రగుప్తుడిది. యానీ బెసెంట్ గారు టిఎస్ అధ్యక్షులుగా ఉన్నప్పుడు సమాజం యొక్క స్వర్ణయుగం అని చెప్పాలి. దివ్యజ్ఞాన సమాజం భౌతికంగా, తత్వపరంగా, సంఖ్యాపరంగా ఎదిగిన రోజులవి. దివ్యజ్ఞాన అంతర్జాతీయ కార్యాలయానికి ఆమె ప్రెసిడెంట్ అయ్యే టైంకి 13 ఎకరాల విస్తీర్ణం మటుకే ఉండేది. ఆవిడ కాలంలో ఆ విస్తీర్ణాన్ని 360 ఎకరాలకు పెంచింది. ఈ ఘనతంతా యానీ బెసెంట్ గారిది. ఆవిడకి విరాళాలు ఇచ్చిన వారిది. సో వారి ఆధ్వర్యంలో ప్రెసిడెన్షియల్ పీరియడ్ లో 45,000 మంది సభ్యులుగా ఉండేవారట. 45,000 మంది. ఇప్పుడు ఎంతమంది ఉన్నారో మీకు అందరికీ తెలుసు. ఆల్ ఓవర్ ద వరల్డ్ 45,000 మంది సభ్యులు ఆవిడ పీరియడ్ లో ఉండేవారు. ఆమె ఇచ్చిన ప్రసంగాలు, ఆవిడ రచించిన గ్రంథాలు, ఆవిడ ఎన్ని ప్రదేశాలకి ఈ థియోసాఫికల్ సొసైటీని స్థాపించడానికి లేకపోతే వ్యాపింప చేయడానికి ప్రయాణం చేశారో అవన్నీ మనకు తెలిసిన విషయాలు. తర్వాత చాలా ఇంపార్టెంట్ గా శాస్త్ర పరిశోధనలు కూడా సిడబ్ల్యూ గారితో కలిసి ఆవిడ చేశారు. అకల్ట్ కెమిస్ట్రీ అనే పుస్తకం ఆవిడ రాశారు. అవన్నీ ఇప్పుడు ఈ కాలంలో ఈ కాంపౌండ్స్ ఇవన్నీ నిజమే అని సైన్స్ చెబుతోంది. కాబట్టి ఆ రోజుల్లోనే సిడబ్ల్యూ గారు ఆవిడ కలిసి అకల్ట్ కెమిస్ట్రీ అనే పుస్తకాన్ని ఆవిడ రాశారు. అవంతా పరిశోధనల మీద ఆధారపడిన గ్రంథం. ఆమె పనిచేసే విధానం ఎలా ఉండేదంటే ఆవిడే టిఎస్ స్థాపించారనేటట్టుగా ఉండేది. ఎందుకు చెబుతున్నానంటే మనకిప్పుడు ఎలాగైతే వికీపీడియా ఎలా అయితే ఉందో, నేను 64వ సంవత్సరంలో అడయార్ లైబ్రరీలో బ్రిటానికా అని ఒక ఎన్సైక్లోపీడియా ఉండేది. అది ప్రతి 2 ఏళ్లకు ఒకసారి మారి వస్తుంది అని అడయార్ లైబ్రరీలో పనిచేసే లక్ష్మణ్ అనే అతను చెప్పేవాడు. సో ఆ ప్రచురణని ఊరికే చూస్తూ థియోసాఫికల్ సొసైటీ అంటే ఏం పెట్టారో, ఏం రాశారో అని చదివా. సో ఏం రాశారంటే యానీ బెసెంట్ ఈ సంస్థని స్థాపించింది అని బ్రిటానికా వారు రాశారు, ఎన్సైక్లోపీడియా వాళ్ళు రాశారు. అంటే అంత ప్రాముఖ్యత ఆవిడ చేసిన సర్వీస్. అంటే ఫౌండర్స్ ని వాళ్ళకి తెలియదు, వారికి పరిచయం లేదు. అయితే యానీ బెసెంట్ గారు ఏం చేశారంటే దివ్యజ్ఞాన సమాజం కోసం పాటుపడుతూ ఈ ఫౌండర్స్ ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని వారు ఎలాగైతే సొసైటీని వ్యాపింప చేయాలి, ఫిలాసఫీని అందరికీ అందజేయాలని ఎలా వారు ప్రణాళికలను రచించి చేశారో వారిని
అనుసరించి వారిలాగా వారికి ఈ దివ్యజ్ఞాన సమాజం కొరకు శ్రమించారు. దివ్యజ్ఞాన తత్వ సత్యాలు అందరికీ చేరాలని ఆమె చేసిన కృషి అద్వితీయం అని అంటారు. అలాంటి తపన, అలాంటి డ్రైవ్ ఆమె జీవితంలో భాగం అవ్వడం వల్ల ఎన్నో సాధనలు ఆమె సాధించారు. ఆమె పనిని చూసి, ఆవిడ కార్య నిర్వహణ శక్తిని చూసి, దక్షతను చూసి ఎన్నో విరాళాలు వస్తు రూపంలో, ఆస్తుల రూపంలో, ధన రూపంలో ఆమెకు అందించారు సభ్యులు. ఆమె వల్ల ప్రభావితులైన వారు ఎన్ని దేశాలలో ప్రాపర్టీస్ ని డొనేషన్ ద్వారా ఆమెకి ఇచ్చారో అందరికీ తెలిసిన విషయం. అవసరమైతే ఆస్తుల్ని ఇందాక మనం చెప్పుకున్నట్టుగా అందరి ప్రయోజనాల కోసం సంస్థలకు ఇచ్చేసేవారు. బెసంట్ నగర్ వైపు బస్సులు తిరిగే రోడ్డు మనకు కనిపిస్తుంది కదా, మనం గ్రీన్ గేట్ లోంచి బయటకు వస్తే ఆ రోడ్డు ఒకప్పుడు దివ్యజ్ఞాన సమాజానిది. మద్రాసులో గోఖలే హాల్ అని పేరున్న 1000 కన్నా ఎక్కువ ప్రేక్షకులు కూర్చునే ఒక హాల్ నిర్మించి ఇచ్చేశారు. ఎందుకు ఇచ్చారంటే యువత యువకులు సభలు జరపాలని, చర్చలు చేయాలని, పబ్లిక్ ఒపీనియన్ క్రియేట్ చేయాలని వారు ఆశించి ఆ భవనాన్ని యువత కోసం ఇచ్చేశారు. గోఖలే హాల్, జార్జ్ టౌన్. మన ఇండియన్ సెక్రటరీ హెడ్ క్వార్టర్స్ వారణాసిలో ఉంది. ఆమె డొనేషన్ ద్వారా కొన్న ఆస్తి. అలాగే రాజ్ ఘాట్ స్కూల్, రిషి వ్యాలీ స్కూల్, మదనపల్లి బెసెంటీ సాఫ్ట్ కాలేజ్, కృష్ణమూర్తి గారి సంస్థలకు ఇచ్చిన వసంత విహార్, ఎన్నో ఆస్తులని జనాల ఉపయోగార్థం, జనుల అందరికి ఉపయోగపడేట్టుగా ఆవిడ అందజేశారు. ఆమెకి ఆమె పేరున ఇతరులను ఇచ్చిన ఆస్తులను కూడా, ఆమెకే ఇచ్చిన ఆస్తుని కూడా ఆవిడ ఇతర సంస్థలకు అందజేసేశారు. ఆవిడ జీవితం గురించి మాట్లాడితే ఏదో కొంత మాట్లాడాల్సింది మిగిలిపోతుంది అనే విషయం మనకందరికీ తెలిసిన విషయం. వజ్రం ఎటు నుంచి చూసినా కూడా మెరుస్తూ కనిపిస్తుంది. అలాగే వజ్రంతో పోలుస్తారు ఆమె. యానీ బెసెంట్ డైమండ్ సోల్. కొందరి గురించి మాట్లాడితే ఎక్కడ మొదలెట్టాలో ఎక్కడ ఆపాలో తెలియని స్థితిలో ఉంటాం. ఇక్కడ నేను మీ అందరి పర్మిషన్ తీసుకొని ఆపేస్తున్నాను. ధన్యవాదం. థ్యాంక్ యూ.